Oftentimes, identifying the right problems gives way to groundbreaking innovations. Check out this multi-purpose utility farm vehicle. This single machine can plow fields and spray pesticides to up to 20 feet distance. Here's the story of one man's quest to make the lives of farmers better. మాది అంజలిపుర గ్రామం. రైతు కుటుంబంలో పుట్టినటువంటి అశోక్ గారు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయంలో రైతులకు సహాయపడేటువంటి పరికరాలను తయారు చేయడంలో గొప్ప నేర్పరి. రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలను గుర్తించి సులభతరంగా చాకచక్యంగా ఏ విధమైనటువంటి బలం ఉపయోగించకుండా సునాయాసంగా రైతులు పనిచేయటం కోసం వ్యవసాయంలో కొన్ని పరికరాలను కనిపెట్టాలనే ఆలోచన రావటమే తడుగా అన్ని రకాలైనటువంటి వ్యవసాయంలో దోహదపడేటువంటి పరికరాలను తయారు చేసినటువంటి గొప్ప విద్యార్థి. Ashok's thirst for knowledge and his quest to find a solution brought him to T-Works, India's largest prototyping center located in Hyderabad, Telangana. Through the Rural Innovation Development Program at T-Works, Ashok got to learn and work on many machines that helped him build the prototype for his vehicle. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ గొర్రే. మా స్టార్టప్ నేమ్ వచ్చి రూరల్ రైజ్ అగ్రినరీ LLP. మా స్టార్టప్ వచ్చి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అంజలిపురం గ్రామంలో ఉందండి. సో మేము ఏం చేస్తామంటే స్మాల్ ఫార్మర్స్ కోసం అగ్రికల్చర్ టూల్స్ అండ్ మిషన్స్ ని డిజైన్ చేస్తాం విత్ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ గుడ్ క్వాలిటీతో. అంటే ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని వాటిని వాళ్ళకి ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో దానికి తగ్గట్టుగా మేము డిజైన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి టెస్టింగ్ చేసుకొని ఆ టెస్టిమోనియల్స్ని తీసుకొని మళ్ళీ యాక్చువల్ ప్రోడక్ట్ని డెవలప్ చేసి ఇలా మార్కెట్లోకి అనేది తీసుకెళ్తున్నాం. నేను లాస్ట్ 2 years T-Worksలో జూనియర్ ఫెలోగా రూరల్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో వర్క్ చేయడం అనేది జరిగిందండి. సో మా మెంటర్ వచ్చేసి ఫెరోజ్ సార్. అండ్ ఫెరోజ్ సార్ నాకు చాలా విషయాలు తెలిపారు. లైక్ అంటే ఎలా తయారు చేయాలి, ఒక ప్రోడక్ట్ని ఎలా డిజైన్ చేయాలి, క్యాడ్ డిజైన్ కావచ్చు, లేకపోతే 3D ప్రింటింగ్ కావచ్చు, లేజర్ కటింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నేను అక్కడ నేర్చుకోవడం అనేది జరిగింది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అని అంటే నాకు ఎప్పుడూ ఇంతకుముందు ఉండేది ఏంటంటే ఇంజనీరింగ్ చదవాలి అనేది ఒక కోరిక ఉండే అనమాట. కాలేజ్కి వెళ్ళాలి, ఇంజనీరింగ్ చదవాలి అని. ఎందుకు అని అంటే కొంచెం టెక్నికల్గా నేర్చుకోవచ్చు అని. బట్ T-Worksలో నేను జాయిన్ అయిన తర్వాత కొంచెం టెక్నికల్గా విషయాలు అంటే ఒక హార్డ్వేర్ ప్రోడక్ట్ని ఎలా డెవలప్ చేయాలి అనేది కొంచెం అక్కడ నేర్చుకోవడం అనేది జరిగింది. అండ్ అక్కడ కనెక్షన్స్ కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి. అంతే విధంగా మన గవర్నమెంట్ కూడా నాకు సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఒక సామాన్యమైనటువంటి ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టినటువంటి అశోక్ ఈ రోజు రాష్ట్ర స్థాయిలో చాలా మందికి వ్యవసాయంలో సాంకేతికమైనటువంటి విషయాలను అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉన్నందుకు మేము తోటి గ్రామస్తులుగా చాలా గర్వపడుతున్నాం. మారుమూల గ్రామం నుంచి గొర్రె అశోక్ మా రైతుల కోసం ఎన్నో ఇన్నోవేషన్స్ T-Works వారి ప్రోత్సాహంతో తయారు చేశాడు. మా గొర్రె అశోక్ మా గ్రామానికే వన్నె తీసుకొచ్చాడు. తను అమెరికా ఇతర రాష్ట్రాల్లో ఎన్నో పోటీల్లో పాల్గొని విజయం సాధించాడు. మా గ్రామానికి ఎంతో మంచి పేరు తీసుకొచ్చాడు. ఇలాగే ముందు ఇంకా ఇన్నోవేషన్స్ మా రైతుల కోసం చేసి మా రైతులకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ T-Works ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ నాలాంటి ఇన్నోవేటర్స్కి ఇంకెంతో మందికి మన తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను.